ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని, దీనిపై ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. శుక్రవారం పెబ్బేరుకు వచ్చిన ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రసవాల సంఖ్య పూర్తిగా తగ్గి స్థానిక మరియు కర్నూలులోని ప్రైవేటు హాస్పిటల్లో జరిగినట్లు గుర్తించారు. ఆశా వర్కర్లను, ఏఎన్ఎంలను పిలిచి అడిగారు. దీనిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించాలని గట్టిగా చెప్పారు. అనంతరం పిహెచ్సిలోని తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. తల్లిపాలే బిడ్డకు ఆయువు పట్టు అని చెప్పారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల దృఢంగా ఎదుగుతారని అన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై డిఎంహెచ్ఓ శ్రీనివాసులు అవగాహన కల్పించారు. పాలు దాపియాలి, పుట్టినప్పుడే పేట్లతో పాలు దాపించాలి, సంకలో పెట్టుకోవాలి. చూసుకాలు ఉంటాయి కదా, ఆ చూసుకాలు వెనుక భాగంలో పాల గ్రంథులు, ఆ పాల గ్రంథుల ద్వారా లాక్టిబులస్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ లాక్టిబులస్ గ్లాండ్స్ అన్ని మూసుకొని ఉంటాయి. చూసుకాల ద్వారా కొద్దిగా ప్రెస్ చేస్తే ఓపెన్ కావడం వల్ల రొమ్ము వెనుక భాగంలో, చూసుకాలు వెనుక భాగంలో ప్రెస్ చేసినప్పుడు పాల్పడు. మీరు ఏం చేస్తారు, వీళ్ళు తల్లులు ముందులే ఆ చూసుకాలు ఇట్లా ప్రెస్ చేస్తారు, వస్తలేవు సార్ అని బాధ. అది కాదు, పాల గ్రంథులు వెనుక ఉంటాయి. పాల గ్రంథులు మూసుకొని ఉంటాయి. ఆ తెలుసుకోవడానికి ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేయడం వల్ల పాకెట్లు నలిపినప్పుడు ఓపెన్ అయితే వెనుక నుంచి ప్రెస్ చేసినప్పుడు పాలు దారాలాగా వస్తాయి. కాబట్టి ముఖ్యమని మనం చూస్తాం. పెద్ద అయిన తర్వాత ఇద్దరు పిల్లలు ఉండరు. ఒక పిల్లవాడికి ఏమైనా కూడా జ్వరం రాదు, మంచిగా ఉంటాడు, మంచి బలంగా ఉంటారు. కొడితే ఇద్దరు ముగ్గురు పడిపోతారు. ఇంకొక వాళ్ళ తమ్ముడు ఉంటాడు, ఆయన ఏం చేసినా ఇమ్మీడియట్గా జ్వరం వచ్చేస్తుంది, బెడ్లో పడిపోతారు, చాలా రక్తహీనత ఉంటుంది. ఎందుకంటే ఒక బాబుకేమో వాళ్ళ తల్లి పుట్టినప్పుడు 6 నెలలు, సంవత్సరం వరకు పాలిచ్చినారు. ఇంకొక బాబుకి కేవలం 2 నెలలు ఇచ్చి దాని తర్వాత వేరే పనులలో ఫార్ములా మిల్క్ అని వేరే కంపెనీలతోటి మనకు ఫార్ములా వస్తాయి, అవి ఇచ్చేసినారు. సో ఇట్లా మనం చాలా చూస్తాం. మీరు మొదటి 6 నెలల్లో కనుక తల్లి పాలు ఇస్తే జీవితాంతం వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తల్లిపాలు ఇచ్చిన వాళ్ళకి, ఇవ్వని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో దయచేసి మీరు 6 నెలలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. బాబుని కానీ పాపని కానీ ఎలాంటి ఫార్ములా మిల్క్ ఇవన్నీ నమ్మకండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా మెడికల్ ఆఫీసర్ గారు ఇక్కడే ఉంటారు. మీకోసం సపరేట్గా కూడా ఒక రూమ్ కూడా పెడతారు. మీరు ఇక్కడికి వచ్చి ఎట్లా మీకు ఏమన్నా ఇబ్బంది ఉంది, ఇంట్లో మీకు సపరేట్గా ప్రైవసీ లేదు, ఇక్కడికి రావాలంటే మీ ఆశా వర్కర్కి చెప్పండి, మీరు ఇక్కడికి రావచ్చు ఎప్పుడన్నా. మీలో చాలామంది మన పెబ్బేరు హాస్పిటల్లో కూడా డెలివరీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీ అందరికీ మా మెడికల్ ఆఫీసర్ ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటారు. ఇది ఒక్కటే కాదు, దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ అని, తర్వాత పెద్ద అయిన తర్వాత ఏవైతే రోగాలు, క్యాన్సర్లు అని మనం వింటూ ఉంటామో వాటికి కూడా కొన్ని స్టడీస్ తల్లిపాలతో లింక్ అయినవి ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ వారం అంతా మీకు దీని మీద అవగాహన తేవడానికి డిఎంహెచ్ఓ గారు, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లు మీకోసం మీతో మీటింగ్ పెడుతున్నారు. ఇది ఒక్కటే కాదు, మీరు టీకాలు కూడా టైం టు టైం వేయించుకుంటూ ఉండాలి. మనకి ప్రతి వెడ్నెస్డే, ప్రతి సాటర్డే ఇక్కడే మీకు టీకా వేస్తారు. ఏదైనా మిస్ అయితే అయిపోయింది, తర్వాత నెక్స్ట్ టీకా అప్పుడు 2 కలిపి వేసుకున్నాం, అట్లా ఉండదు. సో మిస్ అయిపోతే ఇంకా మీరు మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మిస్ చేయకండి టీకాలు. ఏదైనా ఈరోజు మిస్ అయినా వెడ్నెస్డేకి మిస్ అయితే సాటర్డేకి వెళ్ళి వేయించుకోండి, సాటర్డేకి మిస్ అయితే మళ్ళీ వెడ్నెస్డేకి వెళ్ళి వేయించుకోండి. ఈ టీకాల వల్లనే మన మొత్తం ఆరోగ్యంగా అందరం ఉండగలుగుతున్నాం.